ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, దయగలవా, కృపగలవనే కొందనాలు. మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అయ్యా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాం తండ్రి. మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పలుకుపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 23 వచనాలు గమనిస్తే అండి, ఇక్కడ రైతు విత్తనాలు విత్తుతుంటాడు. ఆ విత్తనాలు 4 రకాల నేలలో పడతాయి. ఒకటేమో త్రోవ పక్కన, రెండవది రాతి నేల, మూడవదేమో ముండ్ల పొదలు పడతాయి, నాలుగవది మంచి నేలను పడతాయి. ఇవి ఏంటి 4 రకాల నేలలు అండి బ్రదర్ అని మీరు అడిగితే, అది 4 రకాల హృదయాలు. వాక్యము విత్తబడుతుంది, దాంట్లో సందేహం లేదు. కానీ వినే ప్రజలు యొక్క హృదయాలు, ఆ స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ ప్రభువారు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క రాజ్యపు సువార్త, దేవుని యొక్క సంగతులు, రాజ్యపు విలువలు గల ఆ మాటలు విన్నప్పుడు ప్రజలు స్పందిస్తున్న ఒక వైఖరి మనం అక్కడ చూస్తాం. అక్కడ విత్తనం అంటే దేవుని వాక్యం, దేవుని రాజు గురించిన సంగతులు చూస్తే మొట్టమొదటిగా ప్రజలు ఎలా ఉంటారంటే త్రోవ పక్కన పడిన విత్తనాలు. అంటే ఆ విత్తపడతాయి, వాళ్ళు ఏం గ్రహించరు కనుక ఆకాశ పక్షి వచ్చి ఆ విత్తనాలు తీసుకుని వెళ్ళిపోయినట్టు చూస్తాం. అంటే దుష్టుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. వీళ్ళు ఎలా ఉంటారంటే వింటారు కానీ గ్రహించరు. ఎందుకంటే వాళ్ళ హృదయం కఠినంగా ఉందని, కఠినత్వం బట్టి వినట్లేదు. ఎఫెసీ 4:12లోను, అదేవిధంగా హెబ్రీ 3:13 చూస్తాం. కఠినంగా ఉంటే, మనము కఠినపు హృదయం కలిగి ఉంటే దేవుని మాటలు వినలేమండి. వీళ్ళ హృదయం హార్టెడ్ మైండ్ అన్నమాట. కఠిన హృదయం కనుక వినేది లేదన్నమాట. దే ఆర్ నాట్ లిసనింగ్ బికాస్ ఆఫ్ దేర్ హార్ట్స్ ఆర్ వెరీ హార్డ్. కఠినంగా ఉంటే వినలేం. ఎలా అంటే ఒక మట్టి ముద్ద, బంకమట్టి తీసుకొని వదిలేస్తే, నీరు పోయకుండా వదిలేస్తే ఎలా పడిపోతుంది, గట్టిగా అయిపోతుంది. సో అలా ఉండకూడదండి. మొట్టమొదటి వాళ్ళు అలా ఉంటారు, హార్టెడ్ మైండ్. కనుక వాళ్ళు వినరు. కఠినంగా ఉన్న వారికి ఎంత చెప్పినా వాళ్ళు వినరు. రెండోది చూస్తే రాతి నేల. అక్కడ రాతి నేలలో పడిన విత్తనాలు కొంచెం మన్ను ఉంది కనుక మొలకెత్తాయి. సూర్య కాంతి పడగానే ఎండిపోతుంది. సూర్యకాంతి యాజ్ బెనిఫిట్, కానీ ఎండిపోతారు. అంటే వీళ్ళు ఎలా అంటే వాక్యం విన్నప్పుడు సంతోషం అంగీకరిస్తారు, ఓ వా అంటారు. కానీ ఆ వాక్యం పాటించే సమయం వచ్చినప్పుడు పాటించరు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే షాలో హార్ట్ అనమాట. అంటే వీళ్ళు ఒబీడియన్స్ చూపించరు, విధేయత చూపించరు. వాక్యం పాటించే సమయం వచ్చినప్పుడు పాటించరు అన్నమాట. సో షాలో హార్టెడ్, దట్స్ వాట్ దే ఆర్ నాట్ షోయింగ్ ఒబీడియన్స్. విధేయత చూపించని వారు ఈ రాతి నేల వంటి వారు. మూడు చూస్తే విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే ముళ్ళ పొదలు పడ్డాయి. ముళ్ళ పొద పడినప్పుడు అవి విదుగుతాయి, కానీ ముళ్ళ పొదలు అణిచేస్తాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ లోక సంబంధమైన ధనము, ఈ లోక సంబంధమైన వాటి ఎడల మనసు కలిగి ఎదగలేరనమాట. ధనమోహాలు, ఈ లోక సంబంధమైన విచారాలు. అంటే వీళ్ళు ఎలా డబుల్ మైండెడ్. దేవుడు కావాలి, లోకం కావాలి. అలా ఉన్నాం, ఎదగలేమండి. ధనపై మనసు ఉంచొద్దు, అస్థిరపానమైన డబ్బుపై మనసు ఉంచక స్థిరమైన సమస్తం ధారాలుగా దయచేసి దేవుని ఎందే మనము విశ్వాసం చూపాలి, నమ్మాలి. కానీ వీళ్ళు డబ్బు కావాలి, లాటరీ వస్తే బాగుండు, అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు అని లోకం వైపు చూస్తారు, దేవుళ్ళు ఉంటారు. ఇది చాలా డేంజరస్ అండి. కనుక వాళ్ళ జీవితంలో ఫలం చూడలేము మనం. మంచి లోక సంబంధమైన వాటి ఎడల విషయాల ఎడల అంచబడుతూ ఉంటారు. ఇది మూడవది. నాలుగవది చూస్తే అండి మంచి నేల. వీళ్ళు కఠినంగా ఉండదు, హృదయం సాధువుగా మృదువుగా ఉంటుంది. రెండవదండి వీళ్ళు ఎటువంటి వారు అంటే విధేయత చూపువారు, వాక్యం పాటించువారు. వీళ్ళు ఎలా ఉంటారంటే లోతైన అనుభవం కలిగి జీవిస్తుంటారు. ప్రభువే నాకు ఆధారం, ఆయనే నాకు సర్వస్వం అని ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవునిపై ఆధారపడుతూ జీవిస్తుండేవారు. వీళ్ళు ఫలిస్తారు, 100 ఫలిస్తారు. 30 60 100 ఫలించేవారు వీళ్ళు. దేవుడు ఇట్టి రకమైన హృదయము నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సాధువైన మృదువైన మనసు కలిగి ఆయన వాక్యానికి లోబడుతూ ఫలించాలని ప్రభు ఆశ. సో నీ హృదయం కఠినంగా ఉందా, మార్చుకోవాలి. హార్డ్గా కఠినంగా ఉందా, మార్చుకోవాలి. నీ హృదయం డిసోబీడియంట్గా ఉందా, ఒబీడియంట్గా మార్చుకోవాలి అని ఆశపడుతుంది.
నీ నీ హృదయం డబుల్ మైండ్గా ఉందా? రెండు రకాల హృదయం లాగా ఉందా? లేదండి. డబుల్ మైండ్ కాకుండా సింగిల్ మైండ్ ఆయన వైపు ఉంచాలని ప్రభు కోరుతున్నాడు. నువ్వు ఫలించాలి. నువ్వు బహుగా ఫలించడం వలన తండ్రికి మహిమ. సో ఆయన వాక్యం విన్నప్పుడు, ఆయన మాట, ఆయన గురించి ఏ సంగతులు ఎదుగు వచ్చినప్పుడు దాన్ని రెస్పాండ్ అయ్యి ఇదే చూపించి ఫలించాలి. అంటే మా కృప దేవుని దయచిన గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నీ కొందనాలు వాక్యం ద్వారా మరోసారి మీరు మాతో మాట్లాడిన బట్టి కొందనాలు. అవునయ్యా, నీ వాక్యం విన్నప్పుడు అయ్యా లోబడుతూ ఫలించే మనసు మా అందరికి దయచేయి. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.